హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ 3D స్టైల్ లిరికల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫొటోస్తో సింపుల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డెమో చూపించిన తర్వాత మిగతా విషయాలు అయితే చెప్తాను. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చూస్తున్నది టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్. ఇది మన సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో, ఇది మన సెకండ్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాను కాబట్టి నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. మీరందరూ సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే చూడొచ్చు. ఓకేనా? మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, మీరు ఏదైనా నాకు సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నేర్చుకుంటాను. ఖచ్చితంగా అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసేసి ఎలైట్ మోషన్ 2 ప్రీసెట్లని యాడ్ చేసుకోండి. ఒకటి లిరిక్స్ FEB 2022 బై మహి అని ఉంటుంది. సో తర్వాత ఫుల్ ప్రీసెట్ బై 22 బై మహీ టెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇవి 2 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందు ఫుల్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఓకే, ఒకటి చెప్తాను. మీరు ముందు ఏం చేయాలంటే మీ ఫొటోస్ని PNGలో కట్ చేసుకోవాలి. కంపల్సరీగా కట్ చేసుకోవాలి, లేకపోతే వీడియో వర్క్ అవ్వదు. నేను మీకు 2 వీడియోలు చేశాను. ఒకటేమో మీ ఫోటోని హై క్వాలిటీలోకి ఎలా మార్చుకుంటారని చేశాను. రెండోది ఫోటో బ్యాక్గ్రౌండ్ని HD క్వాలిటీలో ఎలా రిమూవ్ చేసుకుంటారని చేశాను. అవి 2 వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఫోటోని క్వాలిటీ పెంచే వీడియో చూసి మీ ఫొటోస్ అని హై క్వాలిటీలోకి మార్చుకోండి. రెండోది మార్చుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కట్ చేసి PNGలో మార్చుకోండి. అవి 2 చూసి కట్ చేయడం నేర్చుకున్న తర్వాత ఇక్కడికి రండి. ఓకే, వచ్చిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేయండి. కలర్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుందరు. సో నేను ఇక్కడ కట్ చేసుకున్న ఫొటోస్ అన్ని కూడా హై క్వాలిటీ ఫొటోసే, నార్మల్ అయితే కాదు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి ఇంకొక ఫోటో దగ్గరికి వచ్చి ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్లో ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేశాను. మళ్ళీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నానో అది ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటి యాడ్ చేసుకొని చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేశాను. రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసాను అండ్ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. కలర్ ఫిల్లో స్టార్ సింబల్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయితే నేను కట్ చేసిన ఫోటో ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాను. ఒక వేరే ఫోటో తీసుకుని మీసారి మార్చి ఇది తీసుకుంటాను. పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. ఓకే, తర్వాత 3D ఆన్ చేసి అటు ఇటు ఉంటే జరుపుకుందాం, అది కూడా చూపిస్తాను. టెన్షన్ పడొద్దు. రైట్, మళ్ళీ ఇంకో ఫోటో దగ్గరికి వెళ్ళాను. ఇది క్లిక్ చేశాను. కలర్ ఫిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటోని సేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. వేరేది HD క్వాలిటీలో కట్ చేసింది సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. మారిపోయింది. ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో శాచురేషన్ అని ఉంటుంది. కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ అయితే ఇలా మీ ఫోటోకి ఎక్కువ అయితే తగ్గించుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో దగ్గరికి వచ్చాను. ఫోటోని క్లిక్ చేశాను. కలర్ ఫిల్ ఈ స్టార్ సింబల్ క్లిక్ చేశాను. నా మీడియా ఓపెన్ అయింది. నేను కట్ చేసిన ఇంకొక ఫోటోని తీసుకుంటాను. కట్ చేసిన ఫోటోని ఇంకొకటి ఈ ఫోటో తీసుకుంటాను. పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. సారీ, నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. రైట్, సారీ. మెయిన్ ఫోటో కలర్ ఫిల్ స్టార్ ఇప్పుడు ఈ ఫోటోకి మారుతుంది. రైట్, ఇంకో ఫోటో పైన ప్లస్. ఓకే, మారిపోయింది, బాగుంది. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాంలేండి. ఫోటోస్ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్ స్టారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు ఫోటో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ పిక్ని తీసుకోండి. రైట్, ఇంకోటి తీసుకొని చూపిస్తాం మీకు. ఏదైనా ఒకటి ఈసారి డిఫరెంట్గా తీసుకుందాం. కొంచెం పొడుగ్గా ఉన్నది ఇది తీసుకుందాం. ఫస్ట్ తీసుకున్నదే మళ్ళీ తీసుకుందాం. ఫోటో బాగుంది కాబట్టి సాచురేషన్ అండ్ వైబ్రేషన్స్లో ఈ ఎఫెక్ట్స్లో ఈ సాచురేషన్ వైబ్రేషన్స్లో కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఈ 3D సింబల్ క్లిక్ చేసి ఆన్ చేయండి. ఆన్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేయండి. మీ ఫోటో అక్కడ సింక్ అయిందా, పోయిందా, ఉందా అని సరిగా చెక్ చేసుకోండి. అన్ని ఫొటోస్ని ఎక్కువ తక్కువ కావాలంటే ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కిందకి పైకి జరుపుకోవడం, సైజులు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఇలా పైకి కిందకి జరుపుకోవడం చేయొచ్చు. ఇలా ఓకే, ఇలా ఫొటోస్ అన్నీ చెక్ చేసుకోండి. ఈ ఫోటో కొంచెం లావుగాను పెద్దగా వచ్చింది, దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఈ ఫోటోని క్లిక్ చేశాను అండ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ సైజ్ చిన్నగా చేస్తాను. ముందు సైజు చిన్నగా చేసి కొంచెం ఇట్లా జరుపుతాను. చూద్దాం ఇప్పుడు. కొంచెం ఈ ఫోటోని కొంచెం కిందకి జరుపుతాను, ఇంకా కిందకి ఇలా. ఎందుకంటే అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. మీరు కూడా మీ ఫోటో సెట్ అవ్వకపోతే ఇదే పని నేను ఏం చేశానో మీరు కూడా అదే చేయండి. ప్రతి ఫోటోని చెక్ చేసుకుంటున్నాను. ఓకే, బాగున్నాయి.
ఓకే, బాగున్నాయి. లిరిక్స్ లేవు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు లిరికల్ ప్రీసెట్ యాడ్ చేసుకున్నారు కదా, ఆల్ మెటీరియల్తో క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తాయి. లేయర్ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది, క్లిక్ చేసి ఇదే లేయర్ సింబల్ క్లిక్ చేసి కాపీ 15 లేయర్స్ అని ఉంటుంది, కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ఫుల్ ప్రీసెట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 15 లేయర్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 15 లేయర్స్ అయితే పేస్ట్ అయిపోతాయి. ఇక్కడ ఇవన్నీ లిరిక్స్. ఇప్పుడు మళ్ళీ కెమెరా సింబల్ టచ్ చేసి కెమెరా ఆన్ చేయండి. ఇలా ఆన్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేయండి. మీకు ఆ సాంగ్తో మీ ఫోటో పైకి ఇలా అయితే లిరిక్స్ ప్లే అవుతాయి. మీరు స్టార్టింగ్లో వచ్చేసింది కూడా ఇదే, సింపుల్గా చెప్పాను, అయిపోయింది చేయటం వీడియో, ఇంకేం లేదు. డైరెక్ట్గా సేవే. ఎట్లా అంటే టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫోన్ వచ్చినా, లాక్ వేసినా, వేరే యాప్ యూస్ చేసినా, మ్యూజిక్ ప్లే చేసినా ఎక్స్పోర్ట్ అయితే ఎగిరిపోతుంది. ఏం చేయకుండా అయిపోయే వరకు ఇక్కడే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.